నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు చేసిన ప్రచారాలన్నీ అబద్దాలేనని సీబీఐ నివేదికతో తేలిపోయిందని వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కేవలం రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శ్రీవారి పవిత్రతను తాకట్టు పెట్టి చంద్రబాబు అల్లిన అబద్దాల కోటలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయన్నారు. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అబద్ధపు ప్రచారాల నుండి భక్తుల నమ్మకాన్ని కాపాడారని కాకాని అన్నారు. గత ప్రభుత్వంపై కావాలనే బురద జల్లారని, ఇప్పుడు నివేదికతో నిజం బట్టబయలైందని అభిప్రాయపడ్డారు. కలియుగ దైవం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పైన సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయడం జరిగింది. ప్రతి ఆంధ్రుడు ఆంధ్ర రాష్ట్రంలో, నేను పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసి ఉండడం మా అదృష్టం అని చెప్పి గర్వించేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట, దాని వైభవం, ఆ పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి ప్రజల్లో అత్యంత భక్తి విశ్వాసాలు, వీటన్నిటినీ దెబ్బతీసేటువంటి విధంగా తన స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈరోజు బురద జల్లేటువంటి పరిస్థితికి తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఆలోచనతో ఓ దుర్మార్గమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది.